సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఆదివారం ఆరాధన ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రతి వారు ఆరాధించవలసిన కోరుచున్నాం. పరలోకం పరిచయలో ఉదయం 10 గంటలకు ఉంటుంది. సకాలంలో ప్రభుని స్తుతించుటకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనం. బలత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించెదను. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి యొక్క ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్న నీకు అనేకమైన శోధనలతో బాధలతో బలత్కరమైన పరిస్థితుల్లో ఉన్నావా? భయపడక ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను బలత్కార చేతుల నుండి విడిపించెదను, నేను నిన్ను విమోచించెదను, నేను నీకు సహాయం చేసేదను, నేను నిన్ను బలపరిచెదను. నిజమే, నక్కుమాడ నక్కమార్తె ప్రభువైన దేవుడు చాలా గొప్పవాడు. ఈరోజు ఒకవేళ మనకున్న ఆర్థికమైన పరిస్థితులను చూసి, మనం ఎదుర్కొంటున్న శోధన శ్రమలను చూసి, మనం అంటున్న అవమానాలను చూసినప్పుడు అవెన్నో మన భయాక్రాంతులు చేస్తే అవి అనిపిస్తుంటాయి, మనల్ని ఒకవేళ తినివేస్తాయేమో అనుకొని. కానీ ప్రియ కుమార్తె, నమ్ము, విశ్వసించు, ఆయన నిన్ను విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి తప్పు నేను తీసుకోక ప్రభువునందు నమ్మకంచు. ఈ వాగ్దానం అందు ధ్యానం చేసి నీకు నువ్వు బలపరుచుకో. ఇదిగో ప్రభు సకాలంలో నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొందాలు నీ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశీర్వాదముతో నింపండి. వారికి ప్రతి బంధకాలు, ప్రతి శ్రమలు యేసు నామమున తీసివేయమంటున్న దేవా, నీ కొందాలు నీ కృపాక్షమలు దయచేసి వారి పట్ల నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభా ఇగో నీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం విమోచించండి, విడుదల చేయండి, బలపరిచి దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్ముకుంచండి. దేవుడి సకాలంలో మిమ్మల్ని విడిచిన గాక, విడుదల చేయను గాక. దేవుని మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.